నాన్న వచ్చేసావా నాన్న వచ్చేసావా? ఏమిటది? ఆ రోజు పోయాడని ఏడ్చావు, ఈ రోజు వచ్చినందుకు ఏడుస్తున్నావు. పోయాడనుకున్న ముద్దుల మనవడు తిరిగి వచ్చినందుకు పొంగుకొచ్చే ఆనందం తాతయ్య ఈ ఏడుపు చదువునాయనమ్మా. అదేమీ కాదురా, దీని వరస చూస్తుంటే ఏదైనా కారణం దొరికితే చాలు ఏడుద్దాం నిర్ణయించుకున్నట్టుంది. అన్నయ్య అమ్మా కళ్యాణి, అన్నయ్య లేవు అనుకున్న నిన్ను ఈ రాఖీ పండక్కి ఆ దేవుడే తిరిగి పంపాడు. నాకెంతో ఆనందంగా ఉందన్నయ్య. ఇదిగోమ్మా ఈ అన్నయ్య బహుమతి. థ్యాంక్ యూ అన్నయ్య. చూసావా, ఈ రోజు కూడా భాస్కర్ అన్నయ్య రాలేదు. వస్తాడమ్మా, నీకోసం నువ్వు కట్టే ఈ రాఖీ కోసం భాస్కర్ ఎక్కడున్నా తప్పకుండా వస్తాడు. వచ్చినా సరే అన్నయ్యని బాగా ఏడిపించి ఆ తర్వాత ఈ రాఖీ కడతాను. అదిగో అన్నయ్య వచ్చేసినట్టున్నాడు. నాయనమ్మా, నేను తలపైన కాలు దాక్కుంటాను, ఎవరు చెప్పొద్దే. వద్దు. చూసావా నేత్ర, ఆ విద్రోహుల ఘాతుకు చర్య. భాస్కర్ హై వోల్టేజ్ కరెంట్ తో చంపేసి దాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేశారు. ఏమిటి ఏమన్నారు? మా భాస్కర్ అన్నయ్య 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 గుడ్డిదాన్ని గట్టిగా చీకట్నే కాకుండా కన్నీళ్లను కూడా భరించమన ఇలా చేసి వెళ్ళిపోయావు. చూసావారా, నేను తన్ను ఏడిపిద్దాం అనుకుంటే తనే నన్ను ఏడిపించి వెళ్ళిపోయాడు అన్నయ్య, వెళ్ళిపోయాడు. పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాన్ని చెంగేబట్టు, పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాన్ని చెంగేబట్టు, నన్ను నిల్లు దాచిపెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.